కొద్దో గొప్ప దానం చేస్తే ఇక 30% కాదు పోనీ 20% చేసినా ఆడ మీకు ఏదో దానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. సో దయచేసి ఈ ఒక్కసారి చూడాలని చెప్పి నేను చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్లో బురద బయట వాన, ఖమ్మం మున్నేరు వరద బాధితుల దారుణ పరిస్థితి. బురద కారణంగా వీధుల్లో దుర్వాసన, ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు. ప్రతి ఇంటికి లక్ష నుంచి 5 లక్షల దాకా నష్టం. ఇక్కడ చూస్తే చాలా బాధాకరం. ఖమ్మం నగరంలో కాలనీలో రోడ్డుపై పేరుకపైన చెత్త తొలగిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది, ఇంట్లోకి చేరిన బురదను ఎత్తిపోస్తున్న మహిళ. ఇంతమంది మంత్రులు ఉన్నారు ఖమ్మం నుండే ఇంతమంది మంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళు గెలిచిన తర్వాత ఇంత కంట్రోల్ అవుతారని ఇప్పుడే అర్థమవుతా ఉంది. అంటే సమస్య వచ్చినప్పుడే ఎవడు మంచోడు ఎవడు ముంచెటోడు అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు సమస్య వచ్చింది, మరి ఎవరు మంచోళ్ళో ఎవరు మేలు చేసేటోళ్ళో ఎవరు ముంచెటోళ్ళో ఎవరు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ని గాలికి వదిలేసేటోళ్ళో క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. నేటి నుంచి 4 రోజులు భారీ వర్షాలకు 2 వృద్ధ మహిళల మృతి. ములుగు జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొకరు. నిండా ముంచిన వానలు, నీట మునిగిన పత్తి, వరి, మిర్చి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు. ఇక్కడ చూస్తే SDRFకు నిధులు ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రం వద్ద 1345 కోట్లు ఉన్నాయి. యూసీలు లేక 208 కోట్లు ఇవ్వలేదు. ఇప్పటికైనా యూసీలు ఇస్తే మా వాటా నిధులు ఇస్తాం. సిఎస్కు కేంద్ర హోంశాఖ లేఖ. నేటి నుంచి యథావిధిగా రైళ్లు. ఇంటికన్నే తాళ్ళపూసపల్లి మరమ్మతులు పూర్తియట. బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత జగన్ మృతి. చర్చి పాస్టర్ నుంచి మావోయిజం వైపు. ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి. 35 ఏళ్లు కొనసాగిన జగన్ ప్రస్థానం. ఆయనపై 25 లక్షల రివార్డ్. ఎన్కౌంటర్ మృతుల్లో మిగిలిన వారు